తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను విజయ్. గత వారం రోజులుగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వారెవ్వరికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేసింది ఇరాన్. ఎందుకంటే అక్కడ అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అనేక గల్ఫ్ కంట్రీస్ మీద వరుసగా డ్రోన్స్ అలాగే మిసైల్స్ వేస్తూ ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి ఇరాన్ తాజాగా ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మసూద్ పెజకిస్తాన్ అనేటువంటి అధ్యక్షుడు తాజాగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఇకపై గల్ఫ్ కంట్రీస్ మీద తాము దాడి చేయం, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ నుంచి అమెరికా ఫోర్సెస్ తమ మీద దాడి చేయడంతోనే తిరిగి వాళ్ళ మీద అటాక్ చేసేము తప్ప వాంటెడ్లీ ఆ దేశాల మీద దాడి చేయాలనే ఉద్దేశం తమకు లేదు, ఇకపై అలాంటి దాడులు చేయమంటూ కూడా క్షమాపణలు చెప్పారు ఇరాన్ అధ్యక్షుడు. సో దీంతో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నటువంటి తెలుగు వాళ్ళు చాలామంది కూడా ఈ ఒక్క స్టేట్మెంట్తో అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఎస్, దీని గురించి మాట్లాడదాం. సో సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేష్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, సుమన్ టీవీ వారు. ఎస్, సో ఈ అనౌన్స్మెంట్, ఈ ప్రకటన ఒక రకంగా బిగ్ రిలీఫ్ అనుకోవచ్చా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇండియన్స్కి? తప్పనిసరిగా అండి, ఇరాన్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, వివిధ దేశాల నుంచి ట్రావెల్ చేస్తూ గల్ఫ్ దేశాల్లో దుబాయ్ అవ్వచ్చు, కొంతమంది బహ్రెయిన్ అవ్వచ్చు, ఖతార్, కువైట్ లో ఇరుక్కుపోయిన వాళ్ళందరికీ కూడా ఇది ఉపశమనం కిందే మనం భావించాలండి. ఎందుకంటే చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, మా మీద దాడి చేయనంత వరకు మేము ఈ గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేయమనేది చాలా క్లియర్ స్టేట్మెంట్ సార్. దాన్ని చాలా మనం పాజిటివ్ గా తీసుకోవాలండి. మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మా మీద దాడి చేయనంత వరకు తిరిగి వాళ్ళ మీద మేము దాడి చేయము అంటూ కూడా ఇరాన్ అధ్యక్షుడు చెప్పాడు అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్లో చాలా చోట్లంతా కూడా మెయిన్ అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అక్కడి నుంచే సో అమెరికా ఫోర్సెస్ అన్నీ కూడా ఫైటర్ జెట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అక్కడి నుంచే లాంచ్ చేసి ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. సో మళ్ళీ తిరిగి అటాక్ చేసే పరిస్థితి లేదంటారు ఒకవేళ అమెరికా దాడి చేస్తే? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అతను చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మా దగ్గరికి ఎక్కడి నుంచి అయితే సోర్స్ అంటే ఏ దేశం నుంచి మా మీదకి మిసైల్స్ వస్తున్నాయో అక్కడికి మేము టార్గెట్ చేస్తామని చాలా క్లియర్ స్టేట్మెంట్ అండి. అతను చాలా క్లియర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ బేస్లు మా ఏ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేసినా మళ్ళీ రిటాలియేషన్ ఉంటుంది దానికి. అతనేమి కంప్లీట్ గా న్యూట్రల్ అనట్లే. ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఖచ్చితంగా రెమెడీస్ తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళు యుఎస్ కి ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ అక్కడ వాడు చేసేది యుఎస్ మీద కాదు కదా, వాడు చేసేది ఆయా దేశాల మీద చేస్తున్నాడు. ఆయా దేశాలు డ్యామేజ్ అయిపోతాయి ఇప్పుడు. సో వాళ్ళు కూడా దీన్ని తీసుకుని ఖచ్చితంగా యుఎస్ వాళ్ళకి లేదు, మా దేశంలో ఉన్న ఈ మీ బేస్ల నుంచి ప్రస్తుతం ఆపండి అని చెప్పే అవకాశం కూడా ఉంది. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ రిక్వెస్ట్ చేస్తే అమెరికా మౌనంగా ఉంటుందా? మౌనంగా ఉంటుందని నేను చెప్పను కానీ రిటాలియేషన్ అంటే ఈ దేశాల నుంచి కూడా కొంచెం యుఎస్ కి బ్యాక్లాష్ అవుద్ది ఇప్పుడు. ఎందుకంటే క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. ఇప్పుడు దుబాయ్ వాళ్ళు ఖచ్చితంగా ఆపాలి, ఎందుకంటే వాళ్ళది చిన్న కంట్రీ, ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు అక్కడ బేస్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే వాడు ఇంకా దాన్ని స్టార్ట్ చేస్తాడు. మార్నింగ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు, ఓన్లీ డెబ్రిస్ వరకు ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పడ్డాయి. సో మనం పాజిటివ్ గా తీసుకుందాము. ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా అతని స్టేట్మెంట్ తో ఏకీపించి వాళ్ళు కూడా మంచి యాక్షన్ తీసుకుని అటు సైడ్ పోకుండా ఉంటే వీఆర్ ఆల్ సేఫ్ అండి. అది లేకపోతే రిటాలియేషన్ ఉంటది, అటు ఇటు ఉంటది, ఎక్స్చేంజ్ అవుతుంది. వాళ్ళు కామ్ గా ఉండరు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడికి ఖచ్చితంగా చేస్తాడు. సో యుఎస్ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకున్న సపోర్టింగ్ కంట్రీస్ వేరే ఉంటాయి గల్ఫ్ కంట్రీస్ కాకుండా, అక్కడి నుంచి ఏదైనా చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఈ వార్ అనేది చాలా టైం పడుతుంది ఇది ఎండ్ అవ్వడానికి, అదే మనకు కనిపిస్తుంది. బట్ ఈ స్టేట్మెంట్ తో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న బేస్ నుంచి తగ్గే అవకాశం ఉంది. సో మీరు ప్రజెంట్ ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు, అలాగే చాలామంది కూడా మిగిలినటువంటి దేశాలంతా కూడా అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మీరున్నటువంటి దేశంలో సో ఈ వార్ వల్ల ఎలాంటి ఇబ్బందులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సివిలియన్స్ ఎదుర్కొంటున్నారు? మాది సౌదీ అరేబియా, మీకు తెలిసిందే, గల్ఫ్ కంట్రీలోనే అతి పెద్ద దేశం, పెద్ద కింద పిలుస్తారు. దీనికి బార్డర్ బహ్రెయిన్ ఉంది, కువైత్ ఉంది, తర్వాత ఒమన్, దుబాయ్, ఇవన్నీ బార్డర్స్. ఇప్పుడు ఖతార్ నుంచి రావాలంటే ఖచ్చితంగా సౌదీలో ఎంటర్ అయ్యాలి. రోడ్ నుంచి ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా ఖతార్ నుంచి బ్యాక్ సౌదీ రావాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో సౌదీ ఆ బార్డర్ చాలా ఇంపాక్ట్ అవుతుందండి. ఆ బార్డర్ ఎందుకంటే ఆ రిటాలియేషన్స్ అన్ని కూడా
యుఏఈ, బహ్రెయిన్, సౌదీ బోర్డర్ అంటే అక్కడ ఉన్న దమామ్, దహరాన్ వీటి మీదే జరుగుతుంది కాబట్టి అక్కడంతా కూడా కొంచెం ఆ ట్రాన్స్పోర్టేషన్స్ మూవ్‌మెంట్ అనేది తగ్గింది. చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. ఇరాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక రకంగా మా మీద దాడి చేయొద్దు అని ఒక రకంగా కాషన్ ఇచ్చినట్టేనా? తిరిగి మీరు మళ్ళీ కానీ కాషనే దాడులు కదండీ! ప్రారంభిస్తే కాషనే. ఇంకా వెనక్కి తగ్గం గల్ఫ్ కంట్రీస్ అని ఏమాత్రం కూడా మేము లెక్క చేయమని చెప్పేసినట్టే అనుకోవచ్చా? గల్ఫ్ కంట్రీస్ అనే కాదు, ఏ దేశమైనా సరే మా మీద మీరు మీ మీ ఫిరంగుల్ని ఎక్కుపెడితే మా ఫిరంగులు మీ వైపే తిప్పుతామని చాలా క్లియర్‌గా చెప్తున్నాడు అతను. సో, అది వీళ్ళు అర్థం చేసుకొని ఆగుతారని నేను అనుకుంటున్నా. బేస్ ఉన్నంత మాత్రాన వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు ఆపరేట్ చేస్తారంటే దేశం కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్ చూడండి ఎంత ఇంపాక్ట్ అయిందో. ఎవరు ఊహించినంత ఇంపాక్ట్ అది. ఇప్పుడు మొత్తం అత్యంత సేఫెస్ట్ ఎయిర్‌పోర్ట్, సేఫెస్ట్ ల్యాండ్, మా షాపింగ్, తర్వాత రియల్ ఎస్టేట్ అంతా కూడా పీక్ లెవెల్‌లో ఉన్న కంట్రీ ఒక వారం రోజుల్లో మొత్తం టర్న్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి మరి ఇంకో 50 ఏళ్ళు పట్టొచ్చేమో నాకు తెలిసి. ఒక వారం రోజులు జరిగినటువంటి నష్టం యుద్ధం వల్ల అంత నష్టం అంటే ఎక్కడ కూడా పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. కేవలం కొన్ని డ్రోన్స్ అటాక్ మాత్రమే అక్కడక్కడ కొన్ని హోటల్స్ మీద జరిగాయి. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మాత్రమే. సో ఇంత మాత్రానికి మొత్తం వ్యవస్థ అంతా కూడా తలకిందులుగా మారే అవకాశం ఉందంటారా? ఎవరైనా సరే ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు లేదా ఒక టూర్‌కెళ్ళినప్పుడు ఈ వాంట్ జీరో కాన్‌ఫ్లిక్ట్స్ అండి. ఎట్టి పరిస్థితిలోనూ మనకి ఏ ఇంపాక్ట్ ఎట్టి కండిషన్స్‌లోనూ ఏ రకమైన పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడకూడదు. అలా పడకుండే ఉండే కంట్రీస్ ఏంటి? అక్కడికే వెళ్తాడు టూరిజంకి. అక్కడే ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది ఇన్‌ష్యూర్ అండి. ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. లేదని చెప్పడానికి లేదు. సౌదీ అరేబియా అనగానే సో ముస్లింలకి చాలా పవిత్రమైనటువంటి మక్కా మసీదులు ఉండేటువంటి నగరాలు కూడా సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. సో ఈ మక్కా మసీదుకి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా కాస్త వాటి మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? సో సౌదీ మీద కూడా కొన్ని అటాక్స్ జరిగాయి. అదృష్టవశాత్తు ఏంటంటే మక్కా, మదీనా అనేది వేరే సైడ్ అన్నమాట. ఇరాన్ సైడ్ కాదది. ఇంకా చాలా డిస్టెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బోర్డర్ దమాం నుంచి జిద్దాకి ఒక 1500 కిలోమీటర్లు ఉంటదండి. దమాం నుంచి జిద్దాకి. సో, చాలా డిస్టెన్స్‌లో ఉండటం. పైగా ప్రస్తుతం జిద్దా రీజియన్, ఈ మక్కా, మదీనా రీజియన్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఏ విధమైన ఈ వార్ తాలూకా ఇంపాక్ట్ ఏమి లేదు. పైపెచ్చు ఏంటంటే ట్రావెల్ చేసేవాళ్ళు కూడా జిద్దా నుంచే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే జిద్దా నుంచి ఇండియా ఫ్లైట్స్ చాలా స్మూత్‌గా రన్ అవుతున్నాయి. అక్రాస్ సౌదీ అరేబియా జిద్దా ఈస్ సేఫెస్ట్ రీజియన్ అండి ప్రస్తుతానికి. సో, అలాంటి ఇష్యూ ఏం లేదు. బట్ యెస్, ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. వచ్చి ఎవరైనా ఇరుక్కుపోతామో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదండీ! సో అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్‌లో ఏమన్నా ఇంకా భయం కొనసాగుతుందా? సో రోజువారీ కార్యక్రమాలకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా? లేదంటే సో ఆ టైంలో వరకే స్టార్టింగ్ ఉన్నటువంటి 1 ఆర్ 2 డేస్ అంటే మిసైల్స్ లేదంటే ఆ ఇంటర్సెప్ట్ చేసిన టైంలో శకలాలు పడినటువంటి ఆ ప్లేస్‌లో మాత్రమే కొంత హడావిడి నడిచి మిగిలినటువంటి అన్ని ప్లేస్‌లో యథావిధిగా రోజువారీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయా? ఇప్పుడు ప్రెజెంట్ మీరున్నటువంటి దేశంలో? రోజువారీ కార్యక్రమాలు మామూలుగానే జరుగుతున్నాయండి. కాకపోతే ఏంటంటే ట్రావెలింగ్ మూవ్‌మెంట్ తగ్గింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ నుంచి బహ్రెయిన్ ఎళ్ళాలి, లేతే పక్కనే కంట్రీ కదా! చాలా ఈజీ యాక్సెస్. బహ్రెయిన్ ఎళ్ళే వాళ్ళందరూ ఆగిపోతారు. బహ్రెయిన్ నుంచి సౌదీ రావాల్సినోళ్ళందరూ ఆగిపోయారు ప్రస్తుతం. ఎందుకంటే వాళ్ళకి అన్‌లెస్ ఆల్రెడీ దానికి వీసా ఉంటే తప్పించి వాళ్ళు రావడానికి లేదు. కొత్తగా వీసాస్ ఇష్యూ చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్‌లో మీ వరకు న్యూస్ వచ్చే ఉంటది. సుమన్ టీవీలో కూడా ఒక వీడియో చూసాం మేము. ఎలా అంటే బహ్రెయిన్‌లో ఒక 50 మంది, 60 మంది ఇరుక్కుపోయారు మన తెలుగాళ్ళు. కువైట్ ఎళ్ళాల్సిన వాళ్ళాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బహ్రెయిన్ నుంచి కువైట్ ఎళ్ళాలంటే ఫ్లైట్ లేదు. ఎయిర్ స్పేస్ అంతా కూడా క్లోజ్‌లో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు రోడ్‌లో ఎళ్ళాలి. రోడ్‌లో వెళ్ళాలంటే బోర్డర్ క్రాస్ చేయాలి. బోర్డర్ క్రాస్ చేయాలంటే వీసా ఉండాలి. వాళ్ళకి వీసాలు లేవు. వీసా ఇప్పుడు సౌదీ గవర్నమెంట్ ఏ వీసా కూడా ఇష్యూ చేయట్లేదు. ఓన్లీ హజ్ వీసాస్, ముస్లిమ్స్‌కి హజ్ వీసాస్ ఇస్తుంది. లేదంటే ఏదైనా వ్యక్తికి యూఎస్ వీసా ఉంటే వాళ్ళకి ఆన్ అరైవల్ వీసా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కండిషన్స్ 2 కండిషన్స్ తప్పించి నార్మల్‌గా ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. వాళ్ళందరూ స్టక్ అయిపోయారు బహ్రెయిన్‌లో. అది ఇబ్బందే కదా మనకి. ఆ రకమైన ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. అలాగే మొత్తం ఎయిర్ స్పేసెస్ అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో లోకల్‌గా అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్సే కాకుండా లోకల్‌గా తిరిగేటువంటి డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా క్లోజ్ అయ్యాయా? డొమెస్టిక్ ఫ్లైట్స్ సౌదీలో తిరుగుతున్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్ దే ఆర్ రన్నింగ్ స్మూత్. ఎందుకంటే ఓన్లీ ఆ కంట్రీస్‌లో అది కూడా అటు సైడ్ ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఇరాన్ దగ్గరగా ఉందో అక్కడ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ ఇక్కడ జిద్దా నుంచి రియాద్, తర్వాత జిద్దా నుంచి జిజాన్ ఈ ఫ్లైట్స్ నార్మల్‌గా రన్నింగ్‌లో ఉన్నాయి. డొమెస్టిక్ నో ఇంపాక్ట్ ఇన్ సౌదీ అరేబియా మేజర్‌లీ. సో అలాగే మీరు ఒమన్ కూడా అంత ఇంపాక్ట్ ఏం లేదు.
సో మీరు తెలుగు అసోసియేషన్కి వ్యవస్థాపక అధ్యక్షులు, మిగతా దేశాల వాళ్ళకి సంబంధించినటువంటి మన తెలుగు వాళ్ళతో కూడా మాట్లాడుతుంటారు, ఇండియన్స్తో కూడా మాట్లాడుతుంటారు. అందరిలో ఈ వార్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? సో అందరూ కూడా ఏమని భావిస్తున్నారు? అందరూ కూడా ఈ వారు త్వరగా ఆగిపోవాలి, సమసిపోవాలి, ఈ సమస్యలన్నీ మళ్ళీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా ఉండేది ఓకే. మేము డబ్బులు సంపాదించడానికి దేశం వదిలి వేరే దేశం వచ్చినప్పటికీ ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. జీవనం ప్రశాంతంగా ఉండాలి. సో ఈ ఇలాంటి మనకు విషయంలో సంబంధం లేని విషయం. ఈ విషయంలో ఇండియా గ్రేట్ అనుకుంటున్నారు అందరూ. సో అందరూ కూడా మీరు అన్నట్టుగా దుబాయ్ సేఫెస్ట్ ప్లేస్, దుబాయ్ సో లగ్జరియస్ట్ ప్లేస్, దుబాయ్లో ల్యాండ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా అంత సెక్యూరిటీ సేఫ్టీ ఎక్కడ ఉండదు అని ఇప్పుడు అందరూ భావిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. సో వన్స్ ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఇండియా ఎంత కీలకమో, ఎంత సేఫెస్ట్ ప్లేసో సో అందరూ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నిజమేనా? 100%. అంటే 100కి 100 మంది. ఇది వరకు 10 మంది 20 మంది అటు ఇటు ఉన్నా ఇప్పుడు దుబాయ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని రియల్ ఎస్టేట్ కూడా చాలా మంచి బూమింగ్ లోకి వెళ్ళింది. రకంగా ఇప్పుడు ఇండియాకి సో దీనివల్ల అంతా కూడా పెట్టుబడిదారులందరూ కూడా ఇండియా వైపు మళ్ళీ అవకాశం ఉందంటారా? ముఖ్యంగా హైదరాబాద్ వైపు వచ్చే అవకాశం ఉందంటారా? మంచి అవకాశం ఇప్పుడు. అంటే అఫ్ కోర్స్ ఇది మంచి అవకాశం మనం భావించకూడదు. యుద్ధం అనేది ఎవరికి మంచిది కాదు. బట్ ఈ కండిషన్స్ లో ఇండియా అనేది సేఫెస్ట్ మన స్పాట్ అని మనం అందరికి కూడా తెలిసి వచ్చేది కాదు చెప్పాలంటే. సో ఇండియా మీద అటాక్ చేయాలంటే అది అంత ఈజీ కాదు అనేటువంటి ఒక క్లారిటీ వచ్చిందంటారు. ఖచ్చితంగా అండి. ఇండియా మీద అటాక్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే మన దగ్గర అన్ని సరంజామాలు ఉన్నాయి, మన బ్రెయిన్స్ ఉన్నాయి, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది. యాన్షియంట్ కంట్రీ, సెంచురీస్ ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ కూడా చూసి ఆరితేరిపోయిన మనుషులు మన మన మనుషులు. సో దేన్ని ఎలా డీల్ చేయాలి, ఎక్కడి వరకు ఆపాలనేది మన మన దేశం చాలా ఎక్స్పర్ట్ దీంట్లో. సో ఆపరేషన్ సింధూర్లో కూడా సో మన దేశాన్ని ఏం చేయలేదు, ఒక డ్రోన్ కూడా మన దేశం లోపలికి రాదు అనేది ఒక క్లారిటీ కూడా వచ్చేసింది ప్రపంచ దేశాలకి. క్లారిటీ వచ్చింది కదా, అదే క్లారిటీ వచ్చింది అందరికి. ఒక మన పొరుగు దేశానికి కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఒక రెప్యుటేషన్ పరంగా చూస్తే మన న్యూస్లో ఏదో ఇండియా నాట్ సేఫెస్ట్ కంట్రీ వెబ్స్లింగ్ చూస్తారా, ఇవి చూసి నవ్వుకుంటాం మేము. ఇండియా ఇస్ సేఫెస్ట్ కంట్రీ అండి అట్ ఎనీ కాస్ట్. ఇండియా ఈజ్ అవర్ మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో త్వరలోనే యుద్ధం ఆగాలి. సో మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా సేఫ్గా ఉండాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.